Abhinav Epel-Lapil-Dali. Ufra Fatima. Proud of it. Been through a lot of struggles, been through a lot of late nights, lot of అన్న ఫోన్ కూడా కొట్టుకున్నాడు ఈరోజే. ఒక్కొక్కడు ఒక్కొక్క ఐటమ్ కాదు. మామా కింద కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపిస్తుంది. దాన్ని తింటున్నాడు. మన ఇంటికి రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ అందరు ఒకటేసారి వచ్చి ఒక 2 days ఉండి అంత ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత ఒకటేసారి అందరు వెళ్ళి డిస్పోజ్ అయిపోయిన తర్వాత ఆ ఎంప్టీ ఫీలింగ్, లోన్లీ ఫీలింగ్ ఉంటుంది చూడండి, అలా అనిపిస్తుంది నాకు. చాలా బాధేస్తుంది. నమస్తే పీపుల్, ఎట్లున్నా? గ్రాడ్యుయేషన్ డే అనమాట రేపు. సో రేపటి కోసం ఫస్ట్ ఒక సూట్ కానీ బ్లేజర్ కానీ కొనుక్కోవాలి. సెకండ్ థింగ్ వెళ్ళి గౌన్ తీసుకోవాలి. గౌన్ అంటే మీద చేసుకుంటారు కదా, ఆ గౌను టోపీ అది. తర్వాత అన్నిటికంటే ముందు మన హెయిర్ కట్ చేయించుకోవాలి. జుట్టు ఎట్లా పెరిగింది చూడండి, గడ్డం. అది ఈరోజు ప్లానింగ్స్. సో భయ్యా సెక్సీ చేసిండు హెయిర్ కట్ అయితే. ఇట్స్ రియలీ రియలీ గుడ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ద గై, థ్యాంక్ యూ సో మచ్. భయ్యా వెళ్ళిపోతున్నాడు, 6 అయిపోయింది, నేను కూడా తెంగేయాలి. ఓకే, సీ యూ లేటర్, బాయ్. గైస్ జారాలో ప్యాంట్ అయితే తీసేసుకున్నాం గైస్. అయితే లైట్ కిందకి వచ్చేద్దాం. అంటే మ్యాటర్ ఏమైందంటే సూట్ తీసుకుందామని వచ్చాను. ఆల్రెడీ వైట్ షర్ట్ ఉంది మన దగ్గర. సూట్ తీసుకుందామని వస్తే మనోడి దగ్గర ఆల్రెడీ బ్లేజర్ ఉంది, సూట్ మీద టాప్ ఉంది బ్లేజర్. అయితే అది ట్రై చేద్దామని చెప్పేసి నాకు వస్తుందో లేదో అంటే వాడు నాకు సైజ్ చిన్నగా అయింది రా అన్నాడు. వేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్. సో మళ్ళీ ఇంకోటి కొనడం ఎందుకని చెప్పేసి దానికి తగ్గ ప్యాంట్ మాత్రం కొనేసినాము. భయ్య కూడా ప్యాంట్ కొనేసుకున్నాడు, ప్యాంటు ఒకటి బ్లేజర్. సెక్సీగా వచ్చింది నాకైతే ఫిట్. ఆడ ప్యాంట్ కొన్నాను, నేను ప్యాంట్ కొన్నాను. సేమ్ సైజా? సేమ్ సైజ్, అప్పర్ బాడీ మాత్రం. మన ఇండియన్స్ కూడా ఎట్లుంటుంది అంటే ఈరోజు కొంటాము, రేపు రిటర్న్ ఇస్తాం అయిపోగానే పార్టీకి. ట్యాగ్ కూడా తీయను. మరి ఏముంది 35 పౌండ్లు అంట భయ్యా. ఏంది చూడు, 35 పౌండ్లు అంట. అవసరమా? మంచిగా ప్రోటీన్ పౌడర్లు వస్తాయి ఒక నెల. ఇదే డ్రెస్ వస్తున్నాడు. హెయిర్ కట్ చేయించుకున్నాను, ఇలా ఉంది. సో ఇప్పుడు ఇలా చూడండి, పట్టుకోరా, ఇలా పట్టుకో ఒకసారి. ఇది ఏం చేస్తామంటే ఇట్లా పెట్టుకొని ఇట్లా ఎగరు దిగుతాం లాస్ట్కి అందరం కలిసి. అంతే భయ్యా, రేపు రచ్చే భయ్యా. మన పొట్టేయాలి అక్కడ ఉన్నారు, మన కోసమే వెయిటింగ్. టాయిలెట్ అని చెప్పేసి చాలా బాగుంటుంది యూనివర్సిటీ అయితే. ఇక్కడ చదువుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, లేకపోతే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, చెప్తాను ఇట్లా ప్రాసెస్ ఏందని చెప్పేసి. బాగుంటుంది. అండర్ గ్రాడ్కి అయితే చాలా బాగుంటుంది. మాస్టర్స్ మొడ్డనే కానీ అండర్ గ్రాడ్ సెక్సీ. భయ్యా కటింగ్ అయితే చేయించుకున్నాము. గడ్డానికి ఎక్స్ట్రా 700 అన్నాడు. సో ఎప్పుడు నేనే చేసుకుంటాను గడ్డము. సో ఇప్పుడు గడ్డం చేసుకుని టైం అయితే 11:17 అవుతుంది. తినేసినాం ఆల్రెడీ. మనము షేవ్ చేసుకొని స్నానం చేసుకొని 12 వరకు పడుకున్నాం అనుకో, పొద్దున్నే ఫ్రెష్ ఉంటుంది ఫేస్. కొంచెం కిందికి వెళ్తే డ్రైవర్ కనిపిస్తాను. బాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. లేచాము, న్యాచురల్ లైట్ తీసుకుని జర అంతా పొద్దున్న లేవగానే ఈ పని చేయండి, బాగుంటుంది. సో ఇప్పుడే లేచాము అనమాట. లేవగానే ఫస్ట్ అలారం రాగానే ముగ్గురికి ఫోన్ చేసినాం, మా దోస్తులకు లేచిరో లేదో అని చెప్పేసి. అట్లుంటుంది మనతో. మనము స్నానం చేసి లైట్గా ఆల్రెడీ రాత్రి చేసినాము, లైట్గా అలా మళ్ళీ స్నానం చేయాలి. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ డే కదా, ఎట్లుంటుంది మనతో. స్నానం చేసి దేవుడికి మొక్కేసుకొని మనము స్టార్ట్ అయిపోతాం. రెడీ అయిపోయి కలుద్దాం. అమ్మా కెమెరా సెట్టింగ్ స్కిన్ కేర్ అంటే పెద్ద అడవిడి వాడక్కర్లేదు. జస్ట్ ఒక మాయిశ్చరైజర్, ఓ సన్ స్క్రీన్ పెట్టుకుంటే మస్తు అయిపోతుంది. సన్ స్క్రీన్ ఇన్స్టాలో చూస్తే మీకు చూసే ఉండొచ్చు. నేను ఎప్పుడు ఇదే పెట్టుకుంటాను అనమాట. సో ఐ థింక్ ఇట్స్ ఫర్ ఎవ్రీ స్కిన్ టైప్. చూసుకొని కొనుక్కోండి. ఇంకా
మనది ఎట్లుంటుంది అంటే డెడికేషన్ చూడండి చూడండి, ఇందులో చికెన్ ఉంది, ఆమ్లెట్ ఉంది, లైట్గా ఆనియన్స్ కూడా ఉన్నాయి. మనము ఒక ఏమంటారు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాడు తెచ్చే లోపల నిమ్మకాయ ఉప్పు వేసుకొని తింటాం కదా, సరే మళ్ళీ నిమ్మకాయ ఉప్పు పెప్పర్ కలిపేసి వేసుకుంటాం అనమాట, కొంచెం ఫ్లేవర్ వస్తుంది. అది ఇది అవుట్ఫిట్. అయితే వెళ్దామంటే నీ అమ్మ మా కొడుకులు ఎవరు స్టార్ట్ కాలేదు, సోది నా కొడుకులు. ఎలా ఉంది ఇది చెప్పుండి ఎట్లుందో. ఇప్పుడు ముండలాగే ఉండింటది, తీసేద్దాం ముందులే. వాట్సాప్ గైస్, వెళ్ళిపోతున్నాం మనం. అయితే ఆల్రెడీ ఒకడు వచ్చేసిండు, మిగతా ఎవరు వచ్చినా లేకపోయినా నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే టైం 9 అవుతుంది. సో ఆడికి వెళ్ళిపోయాక దోశలు కలిసినాక మళ్ళీ చూపిస్తాను అండి. నన్ను ముడ్డోడి పిండు జీవితము. ఏ మామ టికెట్ పంపించిండా వాడు? పంపిస్తాను, కాల్ చేసేవాడు. బాగుంది మామ షర్టు. వీడు ఇంకోడు ముడ్డ ఓడిపోయాడు నా జీవితం. వీడు అయితే ఇంకోటి రావాలి, వాడు వస్తే నేను బ్లేజర్ వేసుకుందామని చూస్తున్నా, వాడు ఇంకా వస్తలే పోతాడు. వికాస్ వాడు వచ్చేటప్పుడు తీసుకురావాలి కదా బ్లేజర్. ఆయన వచ్చిండు వెళ్ళిపోయిండు కూడా, ఆయన ఎవరిని పట్టించుకోడు. తిరణాడు కూడా వచ్చి వెళ్ళిపోయినట్టున్నాడు నాకు తెలిసి. ట్యాక్సీలు చూసినావు కదా, ఫుల్ ట్రాఫిక్ రా బాబు. చూడండి భయ్యా, నా పేరు ఇలా చెప్పాలి, ఇలా చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. సీట్లు చాలా ఇరుకిరుకుగా ఉన్నాయి, కూర్చున్నాం ఇక్కడ. అరీనా మాత్రం తిరిగిపోయింది. అదే స్టేజ్. ఫస్ట్ మన అరవింద్ గారి అక్కడ చీపుగోడు. Raja Aravind Polivinya. Abhinav Epel Lakutali. Ufra Fatima. బ్యాండ్ కొడుతురు కానీ మనకు డ్యాన్స్ రాదు ఈ బ్యాండ్కి. అయిపోయింది, ఇంకా బయటికి వెళ్ళిపోతాము. ఇప్పుడు కెమెరా ఇచ్చినామా, జస్ట్ ఫోన్స్తో కెమెరాతో వీడియోస్ ఫోటోస్. ఫైనల్లీ గ్రాడ్యుయేట్ అయిపోయింది. క్యాప్ ఇట్లా ఎగిరితేమంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి క్యాప్. వీళ్ళే ఇంతకుముందు హీరోలాగా ఉండేటోడు మళ్ళీ విలన్ లా తయారయ్యాడు. వీడి గురించి ఏం చెప్తాం భయ్యా, వీడు టికెట్లు బుక్ చేసుకొని మర్చిపోయాడు. ఆడు చూడు, ఆడు గ్రాడ్యుయేట్ కానీ ఆడు అట్లా ఉన్నాడు పాపం. వీడేమో చూడండి, వీడు చూడండి, వీడు గ్రాడ్యుయేట్, వీడేమో జస్ట్ గెస్ట్. ఎట్లా రెడీ వచ్చింది చూడండి. ఎలా ఫీల్ అవుతున్నారు గ్రాడ్యుయేట్? ఎలా ఫీల్ అవుతాము? చెప్పండి. నిప్పులాంటి నిరుద్యోగం ఏదో కళ్ళ నుంచి ఏదో కన్నీళ్ళు వచ్చే పైకి ఎక్కుతున్నప్పుడు, దాని తర్వాత కొంచెం చేతులు చెవరయ్యాయి. రేపు షిఫ్ట్ ఉంది, బ్లాంక్ అయిపోయింది లోపల. మన బర్గర్ కింగ్ వచ్చేసినాము. అయితే మనకి ఈరోజు ఫ్రీ మీల్ అనమాట, గ్రాడ్యుయేషన్ పార్టీ అని చెప్పి ఫ్రీ మీల్ ఇస్తున్నారు. సో మనం మాత్రం అది తినము. మనది ఎగ్ అండ్ సలాడ్ ఉంది, మనం తినేస్తాము. వేరే వాళ్ళకి వేరే ఇచ్చేస్తాము. చేయనప్పుడు కూడా మనం ఇక్కడ వాడు చేస్తున్నాం. గైస్ ఇదే తనే మా మేనేజరు. 5 feet ఉంటుంది, 5 కూడా కాదు, 4 11 అట్లా ఉంటుంది. ఐఎమ్ డిస్క్రైబింగ్ యూ అండి. మందు పోస్తున్నారు భయ్యో, కుక్కట్లో మందు పోస్తున్నారు. హ్యాపీయా? మందు పోస్తున్నారు. అమ్మ కళ్ళు వాసన వస్తుంది ఏమ్రా, కళ్ళు వాసన వస్తుంది భయ్యా. కకృతి కాదు భయ్యా. ఈడైతే ఇట్రా 2 దెంగేసిండు. నాకుతావా? రెండు చీర్స్ కొడుతున్నారు. అయిపోయింది మొత్తము. ఫోటోలు దిగుతారు ఇంకా మన వాళ్ళేమో. నేను అన్న దిగుతానే ఉంటుంది నాన్న, అయిపోలేదంట అది. ఈడ చూడు, ఫస్ట్ ఇవి వేసుకొని దిగినాము, మళ్ళా తర్వాత ఇప్పుడు అన్ని వడదిగి ఇప్పుడు మంట పెట్టేస్తాం. చెప్పు ఏమంటున్నావు? ఈయన మా ఫోటోగ్రాఫర్ గుద్దాలు తీసిండు ఫోటోలు. ఓ ఫోటో
భయ్యా మొత్తం మాన్యువల్ ఉంది అది. ఎలా ఉందో చెప్పండి గైస్. నన్ను చరణ్ వాళ్ళ మమ్మీ చూసి రోగం వచ్చిన వాళ్ళలాగా అయిపోయావేంట్రా బాబు అని అన్నారా భయ్యా. ఏం చెప్తాం ఈ అన్న 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 దేవుడు అన్న పాపంలే వదిలేసి ఇక మళ్ళీ చెప్తే ఫీల్ అవుతాడు, వదిలేసి. ఓకే మళ్ళీ ఇప్పుడు మనము రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ కలుగుతాం. బాయ్. భయ్యా హైలైట్ ఏంది తెలుసా, ఇది మన ఫోన్ కాదు వేరే ఫోను. అన్న ఫోన్లో అన్న మీద రెట్టేసింది కాకి. చూపిరా, మేము అందరం గౌన్లు వేసుకుంటే మా మీద వేయలేదు, అన్న మాత్రం వైట్ షర్ట్ వేసుకుంటే అన్న మీద రెట్ వేసేసింది. లక్కీ పర్సన్ బ్రో. మీద సూట్ వేసుకుంటావు ఎట్లయినా నడిచిపోతుంది. చెట్టు భయ్యా ఎండిపోయినాం భయ్యా, గుద్దోలు ఆకలేస్తుంది మన భయ్యా. నేనన్నా కనీసం మధ్యలో తిన్నాను, ఈయన ఏం తినలేదు హీరో. ఈయనంట బయట తిన్నాడు. ఫస్ట్ థింగ్ క్యాలరీస్ ఎక్కువ అవుతాయి అంట, ఈడు మరీ కథలు తెంగుతున్నాడు. సెకండ్ థింగ్ మరి అట్లా అన్నప్పుడు తెచ్చుకోవాలి కదా, సరే అది పోని. థర్డ్ థింగ్ ఆడ టెస్కోలో గిస్కోలో ఉంటే ఆడవో పోయి కొనుక్కుంటే గుడ్లు, బాయిల్డ్ ఎగ్స్, ఫ్రూట్స్ అమ్ముతారు. అవి అన్న కొనలేడు అన్న, ఈడ కూర్చొని ఆకలేస్తుందా అంటాడు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇన్నిసార్లు లంచ్ 3 o'clock లంచ్ అంటే అన్న 12 o'clock అనుకున్నాడు. నేను చిన్నప్పటి నుంచి ఇన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, అందుకోసమనే ఎప్పుడు ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకోదా. ఏడికి పోయినా పోకపోయినా వరస్ట్ సిచ్యువేషన్, అందుకే ఎప్పుడు నా ఫుడ్ క్యారీ చేస్తాను. మీరు కూడా ఎప్పుడు ఫుడ్ క్యారీ చేయండి, మినిమం బనానా, యాపిల్, ఆ చిన్న చిన్న ఫుడ్స్ అన్న క్యారీ చేయండి. దాంతోపాటు వాటర్ బాటిల్ మినిమం. మీరు తాగేది నా ముక్కులకే వస్తుంది. ఇప్పుడు నా బిల్లు ఆడే కడతాడు. ఏదో చెప్పు మరి. Proud of it. Been through a lot of struggles, been through a lot of late nights, lot of nights where I cried. ఒకటి అదేందో అయింది, ఏంది మామ అది ఎంతోనే ఏదో వర్డ్ వచ్చింది గైస్, అదేమైందంటే మిస్టేక్ అయిపోయింది. మిస్టేక్ కాదు, యాసిస్ కాపీ చేసి దొరికిపోయావు అది చెప్పు. ప్లేగరిజం అని దొరికింది. కానీ స్టిల్ లాస్ట్కి నా మీద కంప్లైంట్స్ కూడా ఇచ్చారు మా టీమ్ మెంబర్స్, కానీ స్టిల్ అందులో ఫెయిల్ అయ్యాను. కానీ స్టిల్ ఐ గ్రాడ్యుయేటెడ్. మెరిట్ పాస్. అందరినీ దొబ్బి పాస్ అయ్యాడు. స్టిల్ మెరిట్ మళ్ళీ అట్లుంటుంది మనతోని. దింగి తినడానికి వచ్చేసినాం అనమాట. ఈరోజు మనది ఫస్ట్ చీట్ డే ఇన్ 40-45 డేస్లో ఫస్ట్ చీట్ డే మంది. సో గట్టిగా తిందామని చెప్పి వీళ్ళందరూ సూట్ వేసుకున్నారు. నేను అంత ఇప్పేసి మంచిగా రెడీ అయిపోయాను, యుద్ధానికి సిద్ధం అయిపోయాను. చూడు ఫ్రెష్ అందరు మాడిపోయారు. పొద్దున 7 బయలుదేరాం ఇంట్లో నుంచి. ఫోటోగ్రాఫర్ అందరు మాడిపోయారు. ఇదిగో వీడైతే మాడిపోయాడు అసలు. వీడైతే 3 లేచి వచ్చాడు. 3 లేచి ట్రావెలింగ్ మళ్ళీ 4 గంటలు ట్రావెల్ చేసి డేంజర్ స్మైలీ తెలుసు కదా, మమ్మీ డేంజర్ స్మైలీ 1 2 3 మనమైతే ఆర్డర్ చేద్దాము. ఏమో ఉంది ఇందులో, ఆక్టోపస్ ఏదేదో తింటారా అంటే వీళ్ళు. స్క్విడ్ బాగుంటుందిరా, అది సేమ్ అలాగే ఉంటుంది తెలుసు. ఇంత ఉంటుంది రబ్బర్ ఉంటుంది, ఉంటుంది. లాగే ఉంటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత అవి దెంగి తినేస్తున్నాం భయ్యా. అన్న ఫోన్ కూడా కొట్టుకున్నాడు ఈరోజే. ఒక్కొక్కడు ఒక్కొక్క ఐటమ్ కాదు. మామా నేనే ఆర్డర్ చేశాను భయ్యా. వచ్చింది 4 ప్రాన్స్, మళ్ళీ ఓన్లీ 4 ప్రాన్స్ ఐటమ్స్. 1 2 3 4. మనది ఎంత ఉందో చూడండి, నా చెయ్యి ఎంత ఉంది. మీ అమ్మ ఇదంతా నేను తినలేను ఎలాగో. మన భయ్యగాడిది ఇది. అదేంద్రా
అదేంద్ర అట్లుంది అది చికెన్ రాయల్ ప్యాటీ రాది. ఏ ఇది బాగుందిరా Get you some more cutlery. Would you like any salt? మాట కెమెరా కనిపిస్తుందా నేను నీ ఏళ్ళు అడ్డం వస్తున్నాయి మీనింగ్ ఫింగర్ కమింగ్ అడ్డం అయితే మనోడు మీట్ బాల్ పిజ్జా ఒకటి ఇచ్చాడు అది ఎట్లా ఉంది చూడండి. వీగల్ బాల్ పిజ్జా వీగన్ మీట్ బాల్స్ భయ్యా కింద కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపిస్తుంది దాన్ని తింటున్నాడు. ఇది బాగుంది. ఎలా ఉంది బ్రో? చెప్పలే వెనిలా లెమన్ చీజ్ కేక్ లెమన్ అండ్ బ్లూబెర్రీ చీజ్ కేక్ బాగుంటుంది తిను ఆగు చాక్లెట్ బ్రౌనీ భయ్యా ఇదేంటి చాక్లెట్ ఇది బ్లూబెర్రీ. బ్లూబెర్రీ తిరామిసు రెండు మిక్స్ తింటున్నాడు డైనోసార్ తినరా మనం 2 tables బుక్ చేసినాం కదా మాకు సంబంధం లేదు సంబంధం లేదు. లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాం పెట్టుకునే ఆర్డర్ చేస్తాం. వీడేమో మా ముగ్గురికి ఆర్డర్ చేసాడు. నడుచుకుంటూ వెళ్ళిపోతాను మా అమ్మ టైం ఎంత అవుతుందిరా ఇప్పుడు వస్తుర్రేం రా అందరూ If you pick up one, it's probably easy to pick up. అయిపోయింది భయ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అంత అయిపోయింది ఘోరంగా నిద్ర వస్తుంది నాకైతే వెళ్ళి పండుకోవాలి కళ్ళు చూడండి ఎట్లా అయిపోయింది వెళ్ళి పండుకొని మళ్ళీ రాత్రికి జిమ్కి వెళ్ళాలి 8:00 ఇప్పుడు 6 అవుతుంది 1 గంటన్నర పడుకొని 9 అలా జిమ్కి వెళ్తాను ఎందుకంటే బుద్ధ వాళ్ళకి పెద్ద చీట్ మీల్ అయిపోయింది 2500 క్యాలరీస్ నేను ఒక రోజులో కూడా తీసుకోవట్లేదు ఒక రోజులో నేను చాలా తక్కువ తీసుకుంటున్నాను కానీ ఆ చీట్ మీల్ అయిపోయింది అట్లుంటుంది సో అది అలాగే వెళ్ళిపోయి ఈవినింగ్ కలుద్దాం బాయ్ హలో సో భయ్యా అయిపోయింది గ్రాడ్యుయేషన్ ఇక ఇంటికి వచ్చి ఏం నిద్ర వచ్చింది అసలు ఆ ఫోటోలకి ఇంకా అన్నీ ఏమంటారు అయిపోయేసరికి సో ఇప్పుడు మనమైతే జిమ్కి వెళ్తున్నాము టైం వచ్చేసి 8:45 అవుతుంది సో ఇది మన గ్రాడ్యుయేషన్ ఫోటో బాగా వచ్చింది ఖచ్చితంగా ఈరోజు వెళ్ళాలని ఫిక్స్ అయినా ఎందుకంటే ఈరోజు చేసేస్తే అది మొత్తం తగ్గిపోతుందని కాదు ఎనర్జీ బాగుంటుంది మంచిగా వెయిట్స్ మంచిగా లేపొచ్చు అని చెప్పేసి అదొక అది అన్నమాట సో ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోతున్నాము నా సాక్స్లు చూస్తారా ఎన్ని ఉన్నాయా సి దీస్ ఆర్ ఆల్ మై సాక్స్ దీంతో పాటు లోపల కూడా ఉంటాయి కొంచెం కాఫీ తాగి వెళ్ళిపోదాం జిమ్కి అయితే వచ్చేసాం తలకాయ గుంజుతుంది 10 అవుతుంది టైము తలకాయ గుంజుతుంది భయ్యో ఏంటంటే అసలు ఏమో వెరైటీ ఉంది ఈ టైంలో అసలు రాను ఇంకా ఈ టైంలో తినేసి ప్రశాంతంగా కూర్చునే టైం కదా బ్రెయిన్ పని చేయట్లేదు ఇంకా పొద్దున్న నుంచి ఫుల్ లైటింగ్స్లోనే ఉన్నాము ఫోటోస్ తీయడం అని ఎండ అని కళ్ళు గుంజుతున్నాయి ఇంకా ఈ చీకట్లో నేను బయటికి రాను అసలు ఇంకా ఈ సమ్మర్లో చీకటి ఎక్కువ అది చీకటి తక్కువ సో అసలు సమ్మర్లో నేను చీకటే చూడను వింటర్లో వెలుతురు చూడను సమ్మర్లో చీకటి చూడను అటుండదు మన పరిస్థితి ఇక ఆ చీకటికి ఇవ్వడంగా ఈ లైట్లు ఎక్కువ అనిపించి కళ్ళు గిమ్మని గుంజుతున్నాయి కానీ ఓకే చేయొచ్చు పర్లేదు ఇక వర్కౌట్ అయితే చేద్దాం ఈరోజు బ్యాక్ అనమాట మంది సో ఇది సెకండ్ వేరియేషన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది ఇక ఇంటికి పోయి తినేసి పండుకోవడమే సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాము ఏమైందంటే బ్లష్ ఆఫ్ ఎమోషన్స్ అంటే ఇప్పుడు నార్మల్గా మనకు అనిపిస్తుంది కదా ఇప్పుడు కాలేజ్ అయిపోయినప్పుడు అందరు ఫేర్వెల్ వెళ్ళిపోతారు కదా ఇక్కడ ఫేర్వెల్ ఉండదు ఓన్లీ ఇదే కదా గ్రాడ్యుయేషన్ పార్టీ కదా
ఇక పొద్దున మనోడేమో మేడం చెప్పిన ఎమోషనల్ వర్డ్స్ అని ఇప్పుడు నాకు చెప్పాడు. కొంచెం లోపల తిప్పుతుంది. ఏంటంటే ఫ్రెండ్స్ని వదిలేకండి, మీరు ఆబ్వియస్లీ యువర్ ఆల్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఇన్ యువర్ లైఫ్ అని. మేబీ యూ విల్ మీట్ బట్ డోంట్ ఫర్గెట్ టు ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ కార్డిఫ్ యూనివర్సిటీ. అది అంతా ఇప్పుడు బ్రెయిన్లో. నేను అప్పుడు హైలో ఉన్నాము, అవన్నీ ఏం ఎక్కలేదు. ఇప్పుడు ఈ పూగ్గాడు చెప్తుంటే అన్నీ గుర్తొచ్చి మైండ్లో మొత్తం బెంగేస్తున్నాయి అసలు. వామ్మో, మా దోస్తుగాడు ఈరోజు రాత్రికి పోదామన్నాడు, రాత్రికి వేరే రోజు ఇంటికి వెళ్దామన్నాడు. కానీ అందరం టైర్డ్ అయిపోయాం. 6 o'clock అప్పుడు బాగా టైర్డ్ అయిపోయాం. ఇంకా ఏం కలుస్తాంలే అని చెప్పేసి ఊరుకున్నాం. కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి. ఎట్లా అంటే ఇట్లా మన ఇంటికి రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ అందరు ఒకటేసారి వచ్చి ఒక 2 days ఉండి అంత ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత ఒకటేసారి అందరు వెళ్ళి డిస్పర్స్ అయిపోయిన తర్వాత ఆ ఎంప్టీ ఫీలింగ్, లోన్లీ ఫీలింగ్ ఉంటుంది చూడండి. అలా అనిపిస్తుంది నాకు. చాలా బాధేస్తుంది. ఇప్పుడు తినేసి వెళ్ళి స్నానం చేసి తినేసి పడుకుంటా, లేకపోతే స్నానం చేయకుండానే పడుకుంటా. బాయ్. అయితే ఇక్కడికి ఈ వీడియో ఎండ్ చేద్దాము. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ దింగండి. ఇంకా కామెంట్ ఒకటి ఏదన్నా ఈరోజు మీకు నచ్చిన మూమెంట్ ఒకటి కామెంట్ చేయండి. ఓకే, బాయ్.